నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. బిందు కలిస్తేనే సింధు అవుతుంది. ఈ సత్యాన్ని గుర్తించిన కొందరు మహిళలు రూపాయి పోగేసి అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించారు. కష్టాల కడలి నుంచి సంతోషాల కూడలికి చేరుకున్నారు. తమ పొదుపు మంత్రంతో ఆర్థికంగా నిలదొక్కున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి సాగితే దేన్నైనా సాధించవచ్చని ఆ మహిళలు నిరూపిస్తున్నారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్నట్లుగా చేయి కలిపి సమష్టి విజయం సాధించారు. వారి విజయ ప్రస్థానం ఎందరికో ఓ ఆర్థిక పాఠం. పొదుపులో సాటిలేని వారుగా, ఐక్యతలో మేటిగా, సమష్టిగా సాగుతూ కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పొదుపు సంఘాలు కేంద్ర ప్రభుత్వ అవార్డుకు అర్హత సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతంత మాత్రంగా ఆదాయం. పూట గడవాలంటే ఇంటిల్లిపాది కూలీ పనులకు వెళ్లాల్సిందే. ఏదైనా అనారోగ్యం వస్తే అప్పు చేయక తప్పని స్థితి. పిల్లల పాఠశాల ఫీజులు చెల్లించలేని దుస్థితి. మెళ్ళో పుస్తెల తాడును కూడా కుదవపెట్టి డబ్బులు తెచ్చుకున్న సందర్భాలు అనేకం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పొదుపు అనే సూత్రం ఆ మహిళల జీవితాలను మార్చేసింది. అప్పు తీసుకునే రోజులు పోయి ఇంకొకరికి అప్పిచ్చే స్థితికి చేరుకున్నారు. కష్టానికి ఎప్పుడూ తగిన ఫలితం ఉంటుందని వారి విషయంలో మరోసారి నిజమైంది. ఉత్తమ పొదుపు సంఘంగా వరంగల్ గ్రామీణ జిల్లా ఎలుకుర్తికి చెందిన స్వామి శరణం అయ్యప్ప పొదుపు సంఘం జాతీయ స్థాయిలో పురస్కారం పొందింది. కష్టాలను జయించి విజయ తీరాలకు చేరుకున్న వారి ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. మరెందరినో పొదుపు బాట పట్టించేందుకు చోదకంగా పనిచేస్తోంది. కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. బీదవాడైనా ధనికుడైనా ఎవరి స్థాయిలో వారికి సమస్యలుంటూనే ఉంటాయి. కానీ కష్టాలు ఎదురయ్యాయి కదా అని పరిస్థితులను నిందించుకుంటూ కూర్చుంటే ప్రగతి ఉండదు. ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయాలు సిద్ధిస్తాయి. అపజయాలను విజయ సోపానాలుగా మలుచుకుంటేనే జీవితం ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే అంతులేని మనోవేదనకు గురవుతారు. ఖర్చుకి ఆదాయానికి పొంతన లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. చేసిన అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక ఉన్న నగ, నట్రా, పొలం అమ్ముకునే పరిస్థితి కలుగుతుంది. ఈ సమస్యలు ఒకరోజులో తీరేవి కావు. కాని మనస్సుంటే మార్గం ఉంటుంది. పొదుపే అన్ని సమస్యలను తీర్చగల సంజీవని. సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తే మిగిలేది ఏమీ ఉండదు. అందులో కొంత దాచిపెడితే అది మరో అవసరానికి పనికొస్తుంది. అదే పని 10 మంది కలిసి చేస్తే అన్ని రెట్లు ఒకే దగ్గర పోగవుతుంది. ఆ సొమ్ము మరొకరికి అవసరాన్ని తీరుస్తుంది. ఇదే సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పాటించారు వరంగల్ గ్రామీణ జిల్లా ఎలుకుర్తి మహిళలు. ఎలుకుర్తి ఒకప్పుడు సాధారణ గ్రామం. ప్రధానంగా వ్యవసాయమే ఇక్కడి వారి జీవనాధారం. వాతావరణం సహకరిస్తే సరి. ఏమాత్రం తేడా వచ్చినా సాగు కోసం చేసే అప్పులు వారికి ముప్పులా మారేవి. పురుషులు పొలం పనికి వెళ్లినా మహిళలు ఇళ్ల దగ్గర ఏదో ఒక పని చేస్తూ కాలం గడిపేవారు. ఈ క్రమంలో ఇతర ఆదాయ మార్గాలపై వారు తీవ్రంగా ఆలోచించారు. వచ్చిన సంపాదనను ఎలా మదుపు చేయాలన్న దానిపై తర్జన భర్జనలు పడ్డారు. భవిష్యత్ అవసరాల కోసం అందరూ తలో చేయి వేసి పొదుపు సంఘంగా ఏర్పడ్డారు. అప్పులు తీసుకునే రోజులు పోగొట్టుకుని వారే స్వయంగా అప్పులిచ్చే స్థాయికి చేరుకున్నారు. గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో స్వామి శరణం అయ్యప్ప మహిళల పొదుపు సంఘానికి ఉత్తమ పొదుపు సంఘంగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. ₹10 పొదుపు చేసుకొని మా పిల్లలకు టైంకు ఫీజులు అంటే చిన్న బల్లల తోలినా సుతా ఫీజులు అంటే అవి ఇవి చిన్న కట్టుకోగలను. ఇప్పుడు పెద్ద చదువులు చదివించను. ₹10 అప్పు దొరకాలంటే నాకు అమ్మలు పట్టుకొని తిరిగినా సుతా ₹10 అప్పు దొరకపోయేది. అప్పుడు
ఇప్పుడు చిట్టిలా ఎవరి కష్టం వస్తే వాళ్ళకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా అడ్డు పెడితేనే మాకు పైసలు దొరికేది. ఇప్పుడు పైసలు కావాలంటే చిట్టిల ద్వారా ఈ గ్రూప్లోనే సర్దుకొని ఎవరి కష్టం వస్తే వాళ్ళము అప్పు తీసుకొని జరుగుతుంది. ఏడి పోలే హైదరాబాద్ దాటలే ఇంతవరకు. నేను ఢిల్లీకి వేసిన మా అక్కచెల్లెలు అందరూ ఫోన్ చేసి చాలా సంతోషపడ్డారు. నువ్వు ఢిల్లీకి పోయినావా చెల్లె అని మా చెల్లెళ్ళు మా అక్క అందరూ బాగా సంతోషపడ్డారు. అయ్యప్ప పొదుపు సంఘంలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. 52 లక్షల రూపాయల అప్పు తీసుకొని సకాలంలో చెల్లించడం, క్రమం తప్పకుండా లెక్కలను సరిచూసుకోవడం, సమావేశాలను నిర్వహించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వావలంబన దిశగా ఎదిగిన ఈ మహిళల విజయగాథ విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 2003 జనవరి 20న ప్రారంభమైన ఈ పొదుపు సంఘం ప్రస్థానం ఏనాడూ వెనక్కి చూసుకోలేదు, దినదినాభివృద్ధి చెందింది. పొదుపు సంఘంగా ఏర్పడకముందు గ్రామ మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని అప్పుల పాలయ్యారు. కూడులేక గూడులేక, పిల్లలను పెద్ద చదువులు చదివించుకోలేక నానా అగచాట్లు పడ్డారు. పొదుపు సంఘంగా ఏర్పడితే తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించారు. ఆ అయ్యప్ప స్వామే తమకు అండగా ఉండాలని కోరుకుంటూ స్వామి పేరుతోనే పొదుపు సంఘంగా ఏర్పడ్డారు. నెలకు 50 రూపాయలతో ప్రారంభించి ప్రస్తుతం వారానికి 50 రూపాయలు పొదుపు చేస్తున్నారు. ఒక్కో సభ్యురాలు 1,00,000 రూపాయల వ్యక్తిగత అప్పు తీసుకునే స్థాయికి ఎదిగారు. 14 ఏళ్లలో 71 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిపారు. మొదట్లో 15,000 బ్యాంకు అప్పు తీసుకున్న సంఘం సభ్యులు ఇప్పుడు గ్రూపు మొత్తం 5 లక్షల అప్పు తీసుకునే స్థాయిని తెచ్చుకున్నారు. సంఘంలో అప్పుడు 300 అప్పు నుండి ఇప్పుడు నెలకు ఒక 70-80 వేల అప్పు తీసుకోవచ్చు ఒక సభ్యురాలు, అంతకు ఎదిగింది. ఈ సంఘం విధానాన్ని బట్టే మమ్మల్ని జాతీయ స్థాయి లెవెల్ ఏర్పడింది, అవార్డు ఇవ్వడం జరిగింది. సాయంత్రం పూట పోయి చిట్టి పెట్టుకొని అవసరానికి డబ్బులే తీసుకుంటాను అనే ఉద్దేశం అనుకున్నాం, కానీ ఇంత జాతీయ స్థాయిలో గుర్తిస్తారని ఊహించలేదు సార్ మేము. పొదుపు సంఘం ద్వారా తీసుకున్న అప్పులను మహిళలు సద్వినియోగం చేశారు. తాత్కాలిక అవసరాలకు కాకుండా భవిష్యత్తులో పనికొచ్చేలా పెట్టుబడులుగా వాడుకున్నారు. కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు, వ్యవసాయ పెట్టుబడులకు, భూముల కొనుగోళ్లకు ఉపయోగించుకొని ప్రగతిబాట పట్టారు. నిన్నటి వరకు గడప దాటని మహిళలు పొదుపు సంఘంగా ఏర్పడి తమ కాళ్లపైన తాము నిలబడ్డామన్న విజయగర్వంతో హస్తినలో పురస్కారం పొందారు. చిన్న స్థాయి పొదుపులు చేసుకొని మేము ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా చెప్పుకోదగిన విషయము. ప్రతి సంవత్సరం కూడా మేము ఆడిట్ చేయించుకోవడం వలన కూడా ఈ లావాదేవీలు ఎట్లుంటాయి అనేది కూడా పైన అధికారులకు తెలియడం వల్లనే వాళ్ళు ప్రత్యేకించి తోలి ఆడిట్ చేయించి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. దాని వలన గుర్తింపు అనేది కూడా జరిగింది. వారం ఒకరి ఇంటి దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో మీ సంఘం అంటే ఏంటిది, పద్ధతులు అంటే ఏంటి అనేది తెలిసిపోయింది. దాని వలన మస్తు ఈ రోజు వరకు అయితే ఆర్థికంగానైతే మేము చాలా వరకు నిలదొక్కుకోవడం జరిగింది. చిన్న చిన్న అవసరాలు కానీ కన్న తల్లైనా అడగంది అన్నం పెట్టదో కానీ మాకు సంఘం వలన అంత అభివృద్ధి ఉన్నది. ప్రతి దానికి కూడా మాకు అది ఏ విషయంలో మేము చెప్తే సంఘ సభ్యులు కూడా ఆదరించు. సంఘం లావాదేవీల్లో అంతా పారదర్శకమే, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేవు. అసలు జరిగే అవకాశమే లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగని ఈ మహిళలు పెద్దగా చదువుకున్నవారేమీ కాదు, కంప్యూటర్లు లేవు. అయినా జీవితం నేర్పిన అనుభవం వారిని సమర్థులుగా చేసింది. నిజాయితీ, నమ్మకం, అంకితభావంతో పాటు పారదర్శక పద్దులు నిర్వహిస్తున్నారు. వీరి కృషిని గుర్తించి సెర్ఫ్ ఆధ్వర్యంలో ఉత్తమ పొదుపు సంఘంగా ఎంపిక చేశారు. అదే జాతీయ పురస్కారం అందుకునేలా చేసింది. ఇట్లా మహిళలందరూ కలిసికట్టుగా ఉండి జాతీయ స్థాయిలో అవార్డు సాధించిండ్రు. అది గ్రామానికి ఇంత మంచి పేరు తేవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు తెచ్చి గ్రామంకు మంచి పేరు తెచ్చిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగానే గ్రామంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మహిళలందరూ కలిసి ముందుకు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పొదుపు సంఘం ఎలుకుర్తి గ్రామ మహిళల జీవితాలనే మార్చేసింది. సంఘంలో సభ్యులు చాలామంది సొంత గృహాలను కొనుగోలు చేశారు, భూములు కొనుగోలు చేశారు. తమ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించుకుంటున్నారు. ఆర్థిక సమస్యలను తీర్చుకోవడమే కాదు, ఒకరికి మరొకరు సాయంగా నిలవడమూ నేర్చుకున్నారు. తమ కష్టాలను సంఘం సభ్యులతో పంచుకుంటున్నారు. అవసరమైన మేర ఒకరికి మరొకరు సాయంగా నిలుస్తున్నారు, ఆదుకుంటున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పొదుపు సంఘాలు లేకముందు అసలు మహిళలు బయటకు వచ్చే పరిస్థితే లేకుండే. అసలు
అక్షరం అనేది అంటే బయటికి వచ్చి అంటే ఇప్పుడు అక్షరాలు రాకున్నా చదువు రాకున్నా కూడా మహిళలు సంఘాలలో డబ్బులు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగగలిగినారు. వాళ్ళ సొంత ఖర్చులకు వాళ్ళ ఇంటి ఖర్చులకు కూడా వాళ్ళే చూసుకునే వాళ్ళ పరిస్థితులను వాళ్ళ కష్టాలు సుఖాలు ఏదున్నా కూడా వాళ్ళే చూసుకునే స్థాయికి ఎదగగలగడం కూడా జరిగింది. పొదుపు చేసే అలవాటు జీవితాల్లో ఎంతటి మేలుమలుపు తెస్తాయనడానికి ఎలుకుర్తి విజయ ప్రస్థానమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి మహిళలు చూపుతున్న స్ఫూర్తి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా స్వామి శరణం అయ్యప్ప మహిళల పొదుపు సంఘం పేరు మారుమోగాలని మనము కోరుకుందాం. ఎంత పెద్ద వటవృక్షమైనా దాని ప్రస్థానం చిన్నపాటి మొక్క నుంచే ప్రారంభమవుతుంది. గడ్డి పరకలు వేరైనా గట్టిగా పేనితే మోకులవుతాయి. రూపాయి కలిస్తేనే వందలు, వేలు, లక్షలు, కోట్లు అవుతాయి. ఈ స్ఫూర్తి నినాదమే ఆ మహిళల్లో చైతన్యం నింపింది. రెక్కాడితే గాని డొక్కాడని కూలీ కుటుంబాలు రోజువారీ సంపాదనలో నుంచే పొదుపు చేయాలని సంకల్పించారు. ఆటుపోట్లు ఎన్నెదురైనా వెనక్కి తగ్గలేదు. నాడు రూపాయితో మొదలై ఇప్పుడు ఏకంగా 1,00,000 వరకు పొదుపు చేసే స్థాయికి ఎదిగారు. 450 రూపాయలతో మొదలైన పొదుపు సంఘం నేడు 1/2 కోటికి చేరి మహిళా శక్తిని చాటుతోంది. నాడు కూలీ పనులకు వెళ్లిన ఆ మహిళా కుటుంబాలు ఇప్పుడు స్వశక్తి మీద నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాయి. ఇది ఖమ్మం జిల్లా నాయుడుపేటకు చెందిన సుజాత సుప్రియ స్వయం సహాయక మహిళా సంఘం విజయగాథ. అన్నీ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలే. రోజు సంపాదన మహా అయితే కేవలం 100 రూపాయలు మాత్రమే. ఆ సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోదు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. చాలీచాలని సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటూ సాదాసీదా జీవనాన్ని గడుపుతున్న కుటుంబాలే నేడు లక్షలాది మందికి దిక్సూచిలా మారాయి. ఆ నిరుపేద మహిళా కూలీ కుటుంబాలే నేడు మహిళా లోకమంతా తమ వైపు తిరిగి చూసేలా చేశాయి. ఉన్న ఊరి గడప దాటని వారు కూడా దేశ రాజధానిలో తలెత్తుకుని అడుగుపెట్టడమే కాదు, కేంద్రం అందించిన అవార్డును సగర్వంగా అందుకున్నారు. ఇతర మహిళలకు, మహిళా సంఘాలకు, సమాఖ్యలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారు. దీనికంతటికీ కారణం ఒక్క పొదుపు మంత్రమే. అవును, వారు 2 దశాబ్దాలుగా చేస్తున్న పొదుపే వారికి ఇంత పేరు తెచ్చింది, అందరికీ స్ఫూర్తిదాతలుగా చేసింది. వీరంతా ఖమ్మం జిల్లా నాయుడుపేట గ్రామానికి చెందిన సుజాత సుప్రియ స్వయం సహాయక ఉపాధి మహిళా సంఘం సభ్యులు. 1995 జూలైలో 15 మంది స్వయం సహాయక మహిళా సంఘంగా ఏర్పడ్డారు. కూలీ పనులు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా పొదుపు జపం వీడలేదు. ఖమ్మం గ్రామీణ మండలంలో మొత్తం మండలంలో 2,000కు పైగా సంఘాలు ఉన్నాయి. ఒక్క నాయుడుపేటలోనే 74 సంఘాలు ఉన్నా ఇప్పుడు అందరూ సుజాత సుప్రియ స్వయం ఉపాధి సంఘం గురించే మాట్లాడుతున్నారు. కారణం వీరి స్ఫూర్తి మంత్రమే. అప్పుడు రోజుకు ₹1 చొప్పున 30 రూపాయలు కట్టినాం సార్. ఒక 3 సంవత్సరాలు 30 కట్టుకున్నాం. తర్వాత 100 పొదుపు పెంచుకున్నాం సార్. తర్వాత ఒక 5,000 ఇచ్చారు ముందు లోను. తర్వాత 20,000 ఇచ్చారు సార్. తర్వాత 30, తర్వాత 60, అట్లా 5 లక్షల వరకు వచ్చేసింది సార్. ఇక అవి అంతే మేము గ్రూపులో నడిపించుకుంటూ ఇప్పటి వరకు 50 లక్షలు మేము మొత్తం నడిపించుకోవడం సార్. మనిషికి 1,00,000 పైన మా పొదుపులు ఉన్నాయి సార్. మేము అంతే. అప్పుడు అసలు 30 రూపాయలు కట్టుకోవడానికి కూడా మహా కష్టం సార్ మాకు. ఇప్పుడు చాలా మంచిగా ఎంత ఉంటే అంత తెచ్చుకోవడం, 100 రూపాయల పొదుపు. సుజాత సుప్రియ సంఘంలో ఉన్న 15 మహిళా కుటుంబాలు కడు పేదరికంలో మగ్గుతున్నవే. వీరంతా రోజువారీ కూలీకెళ్తేనే పూట గడిచేది, పిల్లల చదువులు సాగేది. రోజుకు సంపాదించేది మహా అయితే 100 రూపాయలు అయినా సంపాదనలో కొంత అన్నట్లు పొదుపు సూత్రం పాటిస్తూ వచ్చారు. 22 ఏళ్ల క్రితం మొదలైన పొదుపు మంత్రం ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. నాడు రూపాయితో మొదలైన వీరి పొదుపు ప్రస్థానం
నేడు ఒక్కొక్కరు 1,00,000 వరకు జమ చేసే స్థాయికి ఎదిగారు. ఈ గ్రూప్ వల్ల నాకు బయట ప్రపంచం అనేది తెలియదు. నేను ఇంట్లోనే పిల్లల్ని స్కూల్ పంపించాను, పడుకునేదాన్ని. మా పిన్ని లీడర్ ఉండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, బయటికి రావని చేసి గద్దని అంటే ఈ గ్రూప్కి వచ్చేసి నేను చాలా డెవలప్ అయ్యాను. నేను అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు చాలా ఎదిగాను. నేను నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఈ గ్రూప్లో కొన్ని డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడే 2 టైర్లు 6 గదులు ఇల్లు. ఈ గ్రూప్ వలన నాకు ఇల్లు నిలబడ్డది. అది ఆర్థికంగా మరీ పరిస్థితి అసలు పూటకు గడవని పరిస్థితిలో ఈ గ్రూప్లో చేరినాం సార్. మాకు 3 పిల్లలు. మా ఆయన గుమస్తా పని చేసేది మార్కెట్లో. ఇల్లు గడవటమే కష్టం ఉన్న పరిస్థితిలో పిల్లలు చదువు లాభ చేస్తాం అన్న పొజిషన్ ఉన్నప్పుడు కూడా బయట రూపాయి అప్పు 5 రూపాయలన్నా ఇచ్చే పొజిషన్ లేదు. అప్పుడు మా గ్రూప్ వాళ్ళ సహకారంతో మేము గ్రూప్లో లోన్ తీసుకొని పిల్లల చదువులకు మా పిల్లలు పీజీ చేసిండ్రు. ఇప్పుడు కాలేజీలో లెక్చరర్గా చేస్తాండ్రు. మా పిల్లలు ఒక పొజిషన్లో ఉన్న సార్. మాకు ఆర్థికం అంతా ఏమీ లేదు. 51, 31 తీసుకొని పిల్లలకి చదువుకు పెట్టుకుంటున్నాం. వాళ్ళ కాడ కట్టుకుంటే మరి ఆయన చేపలకు పోతేనే కదా సార్ మాకు వెళ్ళేది. ఇక ఆ పిల్లలు చదివించుకుంటా ఇక అటనే వ్యాపారం నడుపుకుంటా. గ్రూప్ అంటే 5వ తారీఖు వస్తే భయానికి పోయి కట్టి వచ్చేది. ఒక్క రోజుగా కూడా ఆఫ్ చేయపోయేది. తమ భర్తల కోసం అప్పులు తీసుకొని వారి జీవితాలను గాడిన పెట్టారు. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం అన్న సూత్రమే తమ విజయ రహస్యమని చెబుతున్నారు. 2 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. 50,000 తీసుకున్నారు, 5,000 తీసుకున్నారు. ఇట్లా తీసుకొని సైకిల్ షాప్ మామూలు నడుస్తుందండి. మాకు సామాన్ తెచ్చుకొని చేసుకుంటున్నాం. ఇంత ముందు కూడా సైకిల్ షాప్ కానీ మామూలుగా నడిచేది. ఇప్పుడు కొంచెం ఇంత సామాన్ తెచ్చుకుంటాం, నడుపుకుంటాం. మా వారు సైకిల్ షాపు. మేము సంఘంలో చేరి 22 సంవత్సరాలు. మేము మంచిగానే ఉన్నాం. అంతకుముందు మాకు అసలు డబ్బులు పొదుపు చేయడం తెలియదు. సీతమ్మ టీచర్ గారు మమ్మల్ని చేర్చింది. మేము ఇప్పుడు డెవలప్ అయినాం, బాగానే ఉన్నాం. 15,000 ఇచ్చారు మనిషికి 1000 చొప్పున. అవి కట్టాము. తర్వాత 30,000 ఇచ్చారు, అవి కడుతున్నాం. అట్లనే రకరకాలుగా ఒక కుటుంబాలు అందరం ఒకే క్యాస్ట్ వాళ్ళం లేము. ఒకరు ఫ్యాన్ షాపు, ఒకరు బర్రెలు, ఒకరు హోలలు, అన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని నెల నెల జమ పొదుపులు. 22 ఏళ్ల పొదుపు ప్రస్థానంలో నాయకత్వ మార్పిడి కూడా వీరి విజయానికి ప్రతీకగా నిలిచింది. ఈ క్రమంలోనే ఉత్తమ సంఘాల ఎంపికలో భాగంగా ఈ సంఘం జాతీయ ఉత్తమ స్వయం సహాయక మహిళా సంఘంగా ఎంపికైంది. మహిళల విజయం తమకు కూడా గర్వకారణంగా ఉందని అధికారులు అంటున్నారు. ఈ గ్రూప్ ఏంటంటే ప్రత్యేకత, వీళ్ళలో ఐక్యత బాగా ఉంది. అందరూ కూడా ఒక విషయం చెప్పారు అంటే మీ ప్రాజెక్ట్ నుంచి ఏ చెప్పినా ఎమ్మటే వీళ్ళు స్పందించి ఏ కార్యక్రమం చురుగ్గా పాల్గొంటారు. మేము ఏ చెప్పినా కూడా అందులో మీటింగ్ పెట్టుకుంటారు, చర్చించుకుంటారు, ఖచ్చితంగా అది ఫాలో అవుతారు. వీళ్ళు ఇక్కడ 74 సంఘాలు దాకా ఉన్నాయి. ఈ 74 సంఘాలకు వీళ్ళు ఆదర్శంగా నిలుస్తారు. వీళ్ళని ఐడియల్గా చూపించుకొని మేము మిగతా సంఘాలను కూడా వీళ్ళని రోల్ మోడల్గా చూపించి నా మండలంలో ఉన్న 2007 సంఘాలు ఉన్నాయి, 72 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. దాదాపు 72 సంఘాలకు 70 సంఘాలు ఏ గ్రేడ్లో ఉన్నాయి. డిఫాల్ట్ అనేది తక్కువ పర్సెంట్ 1-2 ఉన్నా కానీ ఈ సంఘాన్ని మోడల్గా చూపించుకొని నా మండలం ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలం ఆదర్శవంతంగా ఉండే విధంగా మేము సిబ్బంది అందరూ కృషి చేస్తామని చెప్పేసి. ఒక్క పొదుపులోనే కాదు, సామాజిక కార్యక్రమాల్లోనూ సుజాత సుప్రియ స్వయం సహాయక సంఘం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వం ఎటువంటి సామాజిక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వాటిలో భాగస్వాములవుతున్నారు. ఇదేంటని అడిగితే ఇది కూడా తమ సామాజిక బాధ్యతేగా అని సెలవిస్తున్నారు. రూపాయి కలిస్తేనే 100, 1000, లక్షలు, కోట్లు. ఈ మహిళా సంఘం పొదుపు ప్రస్థానం కూడా నాడు 450 రూపాయలతో మొదలై నేడు 50 లక్షలకు చేరి ఆదర్శంగా నిలుస్తుంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక అవార్డుతో ఇతర మహిళా సమాఖ్యలకు, సంఘాలకు వీరంతా ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామ మహిళలు ఇదే బాటలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రారంభించిన పొదుపు సంఘం జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. 2003 నుంచి స్వయం సహాయక సంఘాలను విజయవంతంగా నిర్వహిస్తూ గ్రామైక్య సంఘ భవనంగా నిర్మించుకొని రికార్డుల నిర్వహణతో పాటు వాటి తోటివారికి సహాయపడుతూ ప్రత్యేకతను సంతరించుకుంది. గమ్యం స్పష్టంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామస్తులు. ఆర్థిక పరిపుష్టి కోసం మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు తోటి వారికి ఆర్థిక సహాయం చేసే దశకు చేరింది. చిన్నబోనాల జనాభా 3000 లోపే. కానీ ఆర్థిక స్వావలంబనతో అభివృద్ధి వైపు అతి వేగంగా అడుగులేస్తోంది. నాడు ఉపాధి కోసం గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఏ చిన్న స్వయం ఉపాధి పనులు చేపట్టాలన్నా అప్పు పుట్టేది కాదు.
తమకు ఆర్థిక సహాయం కావాలంటూ బ్యాంకుల చుట్టూ అలు పెరగకుండా చక్కర్లు కొట్టేవారు. కానీ నయా పైసా దొరికేది కాదు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొనేది. బ్యాంకుల నుంచి రుణాల కోసం ఒక్కొక్కరిగా కాకుండా సమూహంగా ఏర్పడితే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయానికొచ్చిన మహిళలు 2003లో స్వయం సహాయ సంఘాల ఏర్పాటును ప్రారంభించారు. బ్యాంకు రుణాల కోసం చెప్పులరిగేలా తిరిగిన గ్రామస్తుల జీవితాలు ఇప్పుడు పూర్తిగా మారాయి. చిన్నబోనాల నేడు అభివృద్ధి బాటలో పయనిస్తోంది. స్వయం ఉపాధితో స్థానికులు సొంత కాళ్లపై నిలబడుతున్నారు. చిన్న మొత్తాలతో పాటించిన పొదుపు మంత్రం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆర్థిక క్రమశిక్షణ బతుకుకు భరోసానిస్తోంది. మనిషిని ప్రగతి పథంలో నడిపిస్తోంది. ఈ విషయాన్ని ఏనాడో గ్రహించిన ఆ మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం సంఘటితంగా ముందుకు కదిలారు. పోపు ఖర్చులకైనా వస్తాయనే ఉద్దేశంతో తలా కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించారు. అలా మొదలైన మహిళా పొదుపు సంఘం కృషి బ్యాంకులకు దీటుగా విజయ పథంలో నడుస్తోంది. ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలే తెలియని ఆ రైతు కూలీలు ప్రస్తుతం పొదుపుతో పరపతి హక్కును సాధించారు. ఆర్థికంగా ఎదిగిన చిన్నబోనాల గ్రామైక్య సంఘంలో సాధించిన ప్రగతితో పెద్ద పురస్కారమే దక్కింది. మా గ్రామంలో మహిళలందరూ కలిసికట్టుగా ఉండి 38 గ్రామాలను 38 సంఘాలను కరెక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అప్పు తీసుకున్నా కూడా అప్పు కరెక్ట్ ఇవ్వడము, అందరు కలిసికట్టుగా పనిచేయడము కరెక్ట్గా జరిపించుకోవడం జరుగుతుంది. మన గ్రూపులో కూడా 20 లక్షలు జమ చేసి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ కలిసికట్టుగా ఉండి మన గ్రామము అన్ని విధాల ముందు చూపులో ఉన్నందుకు మన కేంద్రం నుంచి 2 లక్షల అవార్డు కూడా రావడం జరిగింది మన గ్రామానికి. తమ వద్ద ఉన్న సొమ్మును పొదుపు చేయడంలో చిన్నబోనాల మహిళలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగారు. ఎక్కడా అలక్ష్యానికి తావు లేకుండా మదుపు చేయాలని అంతా ఏకమయ్యారు. తమ వద్ద సొమ్ముతో స్వయం సహాయ సంఘాలుగా ఏర్పడ్డారు. ఎంత పెద్ద ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నట్టుగా 1 నుంచి ప్రారంభమైన ఈ స్వయం సహాయక సంఘాల సంఖ్య అనతి కాలంలోనే 38కి చేరింది. మొత్తం 425 మంది సభ్యులు ఒక్కతాటిపైకి వచ్చి సరస్వతి గ్రామైక్య సంఘంగా నామకరణం చేశారు. ఇంకా కొత్త కొత్త పనులు చేసుకుంటూ ముందంజలో ఉండాలని అనుకుంటున్నాము. ఉపాధి అవకాశాలు ఇంకా కల్పించుకొని శ్రీనిధి ద్వారా అయినా బ్యాంక్ లింకేజ్ ద్వారా అందరూ రుణాలు తీసుకొని సద్వినియోగం చేసుకొని వాటిని నెల నెల రికవరీ చేసుకోవడం జరుగుతుంది. మా బుక్స్ కూడా నెల నెల మంచిగా రాయించుకోవడం జరుగుతుంది. నెలకు 2 మీటింగ్లు జరుపుకోవడం జరిగింది. దాని ద్వారా లావాదేవీలను అన్నిటినీ సంఘంలోనే కూర్చుండి చర్చించి ఎవరైతే సభ్యురాలకు అవసరం ఉందో అత్యవసర అవసరం ఉందో వారికి ఇచ్చుకుంటూ నెల నెల అట్లా సంఘాన్ని పెంపొందించుకోవడం జరిగింది. మేము ఇలా 20,000 లోన్ తీసుకున్నాం. మేము హోటల్ పెట్టుకున్నాము. మా 2 బిడ్డలు, మేము, మా కుటుంబం, మేము అందరం మంచిగా అదే పని మీద మేము బతుకుతున్నాము. మంచిగా మేము అదే లోన్ మీద నెల నెలకు మంచిగా డెవలప్ చేసుకుంటున్నాం. మేము మంచిగానే దాని మీదనే బతుకుతున్నాం అందరం. మా సంఘం మంచిగా నడుస్తుంది. అన్ని మహిళా సంఘాలలో మేము మొన్న మాకు ఆ ఓటు వచ్చింది. అందరం మంచిగానే చేసుకుంటాం. అన్ని మంచిగానే జరుగుతున్నాయి. సరస్వతి గ్రామైక్య సంఘం ఏర్పాటుతోనే మహిళలు తమ పనైపోయిందని భావించలేదు. తమలాగే ఇతర మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దన్న సదుద్దేశంతో పొదుపు దిశగా వారిని ప్రోత్సహించారు. ఇంటింటికి తిరిగి పొదుపు చేస్తే కలిగే లాభాలను వివరించారు. మహిళలకే కాదు, వారి భర్తలను కూడా అందులో భాగస్వామ్యులను చేశారు. వీరి నిరంతర కృషి మూలంగా ఇప్పటికే గ్రామంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. స్త్రీనిధి నుంచి 35 లక్షల సూక్ష్మ రుణాలు, 11 లక్షలకు పైగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లిస్తూ స్వయం ఉపాధిని పొందుతున్నారు. మాది మంచిగా చిట్టి నడుస్తుంది. 25 నాడు మీటింగు, 7 తారీఖు నాడు మీటింగు. ప్రతి ఒక్క మీటింగ్ నాడు లీడర్లో హాజరవుతాం. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మా సభ్యులకు చెప్పుకొని మా సభ్యుల సహకారంతో మేము ముందటికి వస్తాం. వచ్చి వాళ్ళ బాధలు ఏమన్నా ఉన్నా, వాళ్ళకి ఏమన్నా అప్పుల అవసరం ఉన్నా మా చిట్టిలో 7 తారీఖు నాడు వాళ్ళకి అప్పు ఇప్పిస్తాం. వాళ్ళు కట్టినా కట్టకున్నా ముందుకు తీసుకొచ్చి కట్టిపిస్తాం. వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా మేము ముందటికి వచ్చి లీడర్లను కూడా కొద్దిగా బాధ్యత తీసుకొని కట్టుకుంటాం. తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. ఎవరికైనా లేనోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా మాకు సంఘం మస్తు సహాయంగా ఉంది. మాకు చిన్నదానికైనా పెద్దదానికైనా సంఘంలో 10,000 అయితే దొరుకుతాయి.
మాకు ప్రతి ఒక్కదానికి చిట్టిలా వెనకకైనా ముందటికైనా మా పిల్లలతోటైనా మాతోటైనా సంఘం ద్వారా మేము మంచి పైకి వచ్చినాం. మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటూ ఈ గ్రూపులను తయారు చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో 16 గ్రూపులు ఉండేవి, అట్లాంటి 24 గ్రూపులు, తర్వాత ఇప్పుడు 38 గ్రూపులుగా రెడీ అయింది. మాకు ఏదైనా కానీ అవసరానికి మాత్రము ఇక్కడ లోన్లు వస్తుంటాయి. 7వ డేట్ నాడు 25వ డేట్ నాడు మేము తప్పకుండా మీటింగ్ చేసుకుంటాము, కంపల్సరీ అటెండ్ అవుతాము. ఖచ్చితంగా అనుకోని ఏదైనా సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ మేము మాట్లాడుకుంటాము. పొదుపు సంఘాల ద్వారా అప్పులు తీసుకున్న మహిళలు వాటిని సద్వినియోగపరుచుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కుట్టు మిషన్లు, కూరగాయల సాగు, గొర్రెల పెంపకంతో పాటు ఇతర స్వయం ఉపాధి కోసం రుణాలు పొందుతూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. గ్రామ సంఘంలో 20 లక్షల రూపాయలకు పైగా పొదుపు ద్వారా నిధి పోగు చేసుకుని వాటిని గ్రామంలోని స్వయం సంఘాలకు రుణాలు ఇస్తూ సొమ్ము మొత్తాన్ని పెంచుకుంటున్నారు. తమకు తాము స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా గ్రామ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. మేము 38 సంఘాలతోని మా వివో నడిపించుకుంటున్నాము. అందులో మేము అందరం కలిసి పని చేసుకోవడం జరుగుతుంది. లోన్లు ఇవ్వడము, తీసుకోవడము, రికవరీ చేసుకుంటున్నాము. దానివల్ల ఎంతోమంది అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పటి వరకు మేము 20 లక్షల వరకు జమ చేసుకోవడం జరిగింది. వాటితోని మేము అందరికీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తాము, అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అందరము కరెక్ట్గా కట్టుకుంటాము. 5-6 గ్రూపులతోటి తయారైంది. అన్ని పొదుపు పైసలు వేసుకొని కొంచెం కొంచెం మేము డెవలప్ చేసుకొని ఈ స్థాయికి వచ్చినాం. అంతా మంచిగానే ఉంటారు అందరూ. 38 సంఘాలు మస్తు డెవలప్ చేసుకుంటున్నాం. లోన్లు మంచిగా కట్టుకునుడు, తెచ్చుకునుడు, ఇచ్చుకునుడు, అందరం కలిసి కట్టుగా పని చేసుకొని శ్రీనిధి లోన్లు కూడా తీసుకుంటాం, మంచిగా కట్టుకుంటాం. ఈ పెద్ద సంఘం లోన్లు తీసుకుంటాం, మంచిగా కట్టుకుంటాం. బట్టల షాపులు, పిండి గిండ్రీలు అన్నీ పెట్టుకుంటారు, తీసుకొని మస్తు డెవలప్ చేసుకున్నాం. ఈ పనిని మెచ్చుకొని మాకు ఈ అవార్డు ఇచ్చింది గవర్నమెంట్. కేవలం పొదుపు మాత్రమే కాదు, సభ్యులు ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.